హలో అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఆర్ స్పెషల్ ఈజ్ పీతల కర్రీ. సో దాన్ని ముందుగా పీతల్ని మనం ఫ్రెష్గా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి పసుపు ఉప్పుతో అండ్ అలాంగ్ విత్ ద కారంతో మ్యారినేట్ చేసుకున్నాక ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ అండ్ 2 పచ్చిమిర్చిని ఇక్కడ మనం ఏదైతే చూసినామో అలా ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత నేను మ్యారినేట్ చేసినవి చూపించాను. సో ఇక్కడ మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు 2 ఇలాచి, ఒక చిన్న సైజ్ చెక్క అండ్ గసాలు మొత్తం కూడా ఇందులోనే ఈ పేస్ట్లోనే ఒకటిగా పట్టేసుకున్నాం అనమాట, మిక్స్ చేసేసుకున్నాం. సో ఈలోపు ఆనియన్ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ ఏదైతే మనం పట్టుకున్నామో దాన్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి మసాలాని. సో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ పీతల్ని పెట్టుకొని ఇలాగ గరిటతో కన్నా కూడా ఇలా కలుపుకుంటే మంచిగా ఉంటుంది, మనకి పీతలు మంచిగా సెట్ అవుతాయి. సో అలా సెట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటతో మిక్స్ చేసుకొని మనం ఈలోపు మూత పెట్టుకొని ఒక ½ అన్ అవర్ అలా వదిలేయాలి. ½ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఒక చిన్న సైజు లోటాని, మరీ చిన్న సైజు కాదు కొంచెం మీడియం సైజు లోటా వాటర్ పోసేసి ఒకసారి తిప్పుకొని మొత్తం. సో ఇక్కడ మనమేం ఉప్పు కారాలు పసుపు వేయట్లేదండి, ఆల్రెడీ పీతల్లో ఉన్నాయి కాబట్టి. సో అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఒక 1 అవర్ పాటు వదిలేసిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీరగా వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి దింపేయాలి. సో ఇదండి మన పీతల కర్రీ. వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేసి వెళ్ళిపోండి. బాయ్.